హలో నమస్తే అండి. ఇప్పుడు ఈరోజు మిర్చి ప్లాంట్ గురించి తెలుసుకుందాం. నేను కల్పన. వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్. ఈ మిర్చి ప్లాంట్కి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి అంటే 30% గార్డెన్ సాయిల్, 30% శాండ్, 30% మెన్యూర్ లేదా వర్మీ కంపోస్ట్ లేకపోతే కిచెన్ కంపోస్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. 10% వచ్చేసి నీమ్ పౌడర్. దీనిలో ఇంకా ట్రైకోడర్మా అది యూజ్ చేసుకుంటే ప్లాంట్కి అనేది పెస్ట్ ఎక్కువ రాకుండా ఉంటుంది. ఈ మిర్చి ప్లాంట్లు అనేవి మనం సీడ్ నుంచి గ్రో చేసుకోవచ్చు, లేకపోతే మనం నారు దొరుకుతుంది అలాగైనా వేసుకోవచ్చు. మనం ఈ ప్లాంట్ ఒక 6 ఇంచ్ పెరిగినాక దాన్ని పైన పించ్ చేయాలి. చేసినప్పుడు అక్కడి నుంచి 3 కొమ్మలు వస్తాయి. ఆ 3టిని మళ్ళీ పించ్ చేస్తే అక్కడి నుంచి దానికి 3 వస్తాయి. అలాగా మన చెట్టు అనేది చాలా గుబురుగా పెరిగితే మంచి ఇల్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం చిన్నప్పటి నుంచి ఈ ప్లాంట్ గ్రోత్ అవుతున్న దగ్గర నుంచి చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే దీనికి సాయిల్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి. మన సాయిల్ నుంచి వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం పిల్లల్ని ఎలా కేర్ తీసుకుంటామో అలా తీసుకోవాలి. ఈ ప్లాంట్ కొంచెం ఎదిగినాక మనకి దీనికి ఫ్రూట్ ఫ్లైస్, అబిడ్స్, ట్రిప్స్, స్పైడర్ మైట్స్, లీఫ్ మైనర్, లీఫ్ కర్ల్ అనే చాలా రకాల డిసీజెస్ వస్తాయి. అందుకని సాయిల్ని ఎప్పుడు మనం చాలా నీట్గా ఉంచుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ ఇస్తూ ఉండాలి. అప్పుడప్పుడు సాయిల్ని లూజ్ చేసుకుంటూ నీమ్ పౌడర్ ఇవ్వాలి. మనం ఈ చెట్టు కొంచెం పెరిగినప్పుడు కింద ఒక 1 ఫీట్ వరకు ఎటువంటి ఆకులు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే సాయిల్ నుంచి వచ్చే ఏదైనా అటాక్ అని అనుకోండి లీవ్స్కి, అవి రాకుండా మనం ఎప్పుడప్పుడు దీనికి పండిన ఆకులు లేకపోతే ఇలా లీఫ్ మైనర్స్ ఉన్న ఆకులు తీసేయాలి. దీనికి ఎక్కువగా ఆకుముడత వస్తుంది. ఆకుముడత వచ్చినప్పుడు ఈ ఆకులు అనేవి మనం వెంటనే తీసేసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ తీసాను ఇంతకుముందు. ఇప్పుడు చూడండి ఎంత చిగుర్లు వచ్చినాయో. ఇలా ఎటువంటి డిసీజులు రాకుండా ఉండాలంటే మనం ఇలాంటి లీఫ్ మైనర్లు ఇవన్నీ పోవాలంటే మనం 15 డేస్కి ఒకసారి బవేరియా బాసియానా అని దొరుకుతుంది. లేకపోతే మనం నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, అది స్ప్రే చేసుకోవచ్చు. మళ్ళీ ఇంట్లో మనం అవేమి కొనకుండా మనకు అందుబాటులో లేవనుకోండి పుల్ల మజ్జిగ, ఇంగువ స్ప్రే చేసుకోవచ్చు ఒకసారి. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక వారం పుల్ల మజ్జిగలో మనం మిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం అలాంటివి వేసి పర్మెంట్ చేసి దాన్ని స్ప్రే చేసినా కూడా చాలా వరకు ఇవి తగ్గుతాయి. వీటికి ఆకులు వెనుకన చిన్న లాంటి పురుగులు లాంటివి వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్, బ్లూ స్టిక్కీ ప్యాడ్స్ అని మనకి బయట దొరుకుతాయి. అవి పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి ఇక్కడ ఆకు ఎలా ముడతపడిందో. ఇదిగోండి చిన్నగా ఉన్నాయి ఇక్కడ. ఇలా మనం ఎప్పుడప్పుడు ఆకులు తీసేసుకుంటా ఉంటే మనకు అనేది మంచి లీవ్స్ అనేవి చిగుర్లు వస్తూ ఉంటాయి. ఈ ప్లాంట్ అనేది తొందరగా చనిపోదండి. మనం ఒక్కసారి మనం ఇది పెట్టుకున్నామంటే 2-3 ఇయర్స్ వరకు కూడా మనకి ఈల్డ్ వస్తుంది. ప్రతిసారి మనం ఈల్డ్ తీసుకున్న వెంటనే ప్రూనింగ్ చేయాలి. పైన ప్రూనింగ్ చేసి మళ్ళీ దానికి మెన్యూర్స్ అవి ఇస్తుంటే మళ్ళీ చిగుర్లు వచ్చి మంచి ఈల్డ్ తీసుకోవచ్చు మనం. ఈ పెస్ట్ ఇంకా పోవాలంటే ఇంకొకటి కూడా యూజ్ చేయొచ్చండి. బేకింగ్ సోడా ఫార్ములా అని యూజ్ చేసుకోవచ్చు. మనం బేకింగ్ సోడా, మళ్ళీ వెనిగర్ ప్లస్ లిక్విడ్ సోప్, నీమ్ ఆయిల్ అన్నీ మిక్స్ చేసి దీనికి స్ప్రే చేయొచ్చు. మీరు ఏది యూజ్ చేసినా ఒకసారి పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొకటి స్ప్రే చేయాలి. ఎమ్మటెమ్మటే ఒకటే యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఆ పెస్ట్లకి అనేది అది అలవాటైపోయి వాటికి కూడా పోవు. ఇగోండి ఇలా అన్ని లీవ్స్ తీసేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి ఇవి మిర్చి ఎండిపోయినాయి. ఇలా ఎండిపోయినప్పుడు కూడా మనం ఇవి ఇలా తొడాలతో తీసుకొని మనం ఎండబెట్టుకుంటే మనకి ఆర్గానిక్ ఎండు మిరపకాయలు రెడీ అవుతాయి. ఆల్రెడీ ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటామండి, అందుకే ఎక్కువ లేవు. మీకు ఇంకా నా దగ్గర 2-3 ప్లాంట్లు ఉన్నాయి, చూపిస్తాను. చూడండి ఇక్కడ ఎన్ని మిర్చి ఉన్నాయి చూడండి. ఇవి కూడా ఎప్పుడప్పుడు కోసుకుంటూ ఉండాలండి. కోస్తేనే మళ్ళీ వేరే వస్తుంటాయి, చిగుర్లు పెట్టి వస్తాయి. ఇవి నేను సీడ్స్కి ఉంచండి. ఈ పర్పుల్ కలర్ చిల్లీ ఇవి సీడ్స్కి వదిలేసాను. ఇవన్నీ
ఎవరికైనా ఇవ్వడానికి ఉంటాయి కదా, ఇలా సీడ్స్ మన గార్డెన్లో ఉంటే ఇవ్వండి. మీకు ఇంకో రకం చిల్లీ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఇంకో రకం మిర్చి ఉంది చూడండి. ఇవి కూడా సీడ్స్కే వదిలేసాను. మనం ఇలా రేర్ వెరైటీ సీడ్స్ ఉంచినప్పుడు ఇవి మనం సీడ్స్కి వదిలేస్తే నెక్స్ట్ సీజన్కి మనం ఉపయోగపడతాయి. ఒక్కసారి మన దగ్గరకు వచ్చింది, ఆ సీడ్స్ మనమే రెడీ చేసుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ఎవరు ఇవ్వరు, మనకి దొరకవు ఇవి. ఇవిగోండి, ఇన్ని మిరపకాయలు కోసాను చూడండి. దీనిలో ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది ఒకటి పర్పుల్ కలర్ మిర్చి, ఇది బ్లాక్ మిర్చి, ఇది పెద్దది, ఇది సన్న మిర్చి. మీకు ఒక విషయం తెలుసా, మనం రోజు కూరగాయల్లో కంపల్సరీగా మిర్చి వాడతాం. అన్ని కూరగాయల్లో ప్రతిరోజు పెస్టిసైడ్స్ చల్లేది ఒక్క మిరపకాయకి మాత్రమే. ఇది తింటే ఎన్ని రోగాలు వస్తాయి కదా. మన గార్డెన్లో మనం చేత్తో పండించుకున్న కొన్ని అయినా మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి కదా. ఇగో చూడండి ఎన్ని వచ్చినాయో. ఇగో ప్లాంట్ చూడండి. ఇంకా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ గార్డెనింగ్.